ఖమ్మం జిల్లాలో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. మామిళ్లగూడెం, పోలేపల్లి, రాజు గృహకల్ప, లెనిన్ నగర్, ఎదులాపురం, కరుణగిరి, చిన్నతండ, డోక్యతండ చెందిన కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి పలు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు. డీసీసీబీ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి మోసం చేశారు. 5 బ్యాంకుల్లో నకిలీ ఆభరణాలు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. అయితే నకిలీ బంగారం వ్యవహారం గుట్టురట్టు కావడంతో నిందితులు పరారయ్యారు. బ్యాంక్ అధికారులు సంప్రదించినప్పటికీ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. 10 ఏళ్ల క్రితం కూడా ఇదే తరహా మోసంతో నిందితులు 30 లక్షల రూపాయలు అక్రమ రుణాలు పొందినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మామిళ్లగూడెం వాళ్ళు గ్రామాల్లో కూడా కొంత బంగారం అపహరించి కుచ్చుటోపి పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రవికిరణ్, ఖమ్మం జిల్లాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి జిల్లాలో ఉన్నటువంటి పలు బ్యాంకులను మోసం చేసిన ముఠా గుట్టురట్టు అయింది. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా పరారే ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా డీసీసీబీ బ్యాంకులో ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అనుమానం వచ్చిన అధికారులు వెంటనే ఉదయం నుంచి ఆ బ్యాంకు అధికారులు సిబ్బంది బ్యాంకుకు రమ్మని పలువురికి కబురు పంపినా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇళ్లకు కూడా తాళాలు వేసి వెళ్లిపోయిన పరిస్థితి కనపడుతుంది. చుట్టుపక్కల వారిని అడిగినా కూడా తెలియదని చెప్పడంతో ఒకసారిగా బ్యాంకు అధికారులు అయితే షాక్ కు గురయ్యారు. ఇప్పటి వరకు డీసీబీ అధికారులు అందిన సమాచారం మేరకు పలు గ్రామాలకు చెందిన వారు తాకట్టు మోసంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో కొందరు మామిళ్లగూడెం, పోలేపల్లి, రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, పాత ఎస్పీ ఆఫీస్ రోడ్డు, అలాగే లెనిన్ నగర్, ఎదులాపురం, అలాగే చిన్నతండ, తీర్థ సమీపంలో ఉన్న డోకా తండాకు చెందిన వాళ్ళు తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు బ్యాంకులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఈ విషయం అంతా కూడా వెల్లడి కావడం జరిగింది. కొంతమందిని బుజ్జగించి ఇచ్చిన రుణాన్ని రికవరీ చేసే యోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై పూర్తిగా గోప్యత అయితే పాటిస్తున్నారు. బయటకైతే రానివ్వట్లేదు. బ్యాంకులకు 2 రోజుల పాటు సెలవు కావడంతో సోమవారం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. ఏ బ్యాంకులో ఎంత మేరకు మోసం చేశారనే విషయం మీద రేపు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే లీడ్ బ్యాంక్ సంబంధించినటువంటి మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి కూడా దీని మీద వివరాలు అయితే తెలుపుతున్నారు. అన్ని బ్యాంకుల్లో కూడా మోసగాళ్లు తాకట్టు పెట్టిన అన్ని కూడా బ్రేస్లెట్లని సమాచారం అందుతుంది. నగరంలో ఉన్నటువంటి ఓ బ్యాంకులో వీటిని తనిఖీ చేస్తుండగా పై పూత తొలగి నకిలీ బంగారం అనేది బయటపడటం జరిగింది. ఇవి లోహంతో చేసినవి అని తెలియడంతో ఒకసారిగా బ్యాంకు అధికారులు అయితే షాక్ కు గురయ్యారు. బంగారం కన్నా కూడా ఎక్కువ బరువు ఉండటం బ్యాంకు సిబ్బంది కూడా అనుమానం రావాల్సి ఉంది. కానీ పథకం ప్రకారం ముఠా పెద్ద ఎత్తున బ్రేస్లెట్లు తయారు చేయించి ఉండవచ్చు అనే విషయం మీద కూడా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు బ్యాంకులు ముఠా వలలో చిక్కుకున్నాయని తెలుస్తుంది. గత 10 ఏళ్ల క్రితం ఇదే విధంగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి సాక్షాత్తు ఒక అప్రైజర్ కు సంబంధించిన తన అనుచరుల పేరుతో డీసీసీబీ ఖమ్మం ప్రధాన కార్యాలయం శాఖను బురుడీ కొట్టించాడు. ఖమ్మం రూరల్ బ్రాంచ్, ఎన్ఎస్టీ బ్యాంకు శాఖల్లో సైతం నకిలీ బంగారం తాకట్టుతో రుణాలు తీసుకున్నారు. దాదాపు 30 లక్షల వరకు కూడా అక్రమంగా రుణాలు తీసుకుని ఇప్పటికి కూడా అవి రికవరీ కాలేదు. కేవలం కేసులు మాత్రమే నడుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మరలా జరగడంతో బ్యాంకు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారు రుణాల తనిఖీని రెండోసారి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారి బ్రాంచుల్లో 3 నెలలకు ఒకసారి బంగారు తాకట్టును సంబంధించిన బంగారాన్ని పరిశీలించకుండా ఉండటం వల్ల ఇది జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో అయితే నివేదికలు తయారు చేస్తున్నారు. నకిలీ బంగారం పెట్టి బ్యాంకులనే బురుడీకి వచ్చిన వాళ్ళపై ఇప్పటికే ఎంక్వైరీ అయితే నడుస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.